శశి థరూర్ వ్యవహార సరళి చూస్తే తెలుగు సినిమా టైటిల్స్ గుర్తొస్తాయి. కెమెరామెన్ గంగాతో రాంబాబు అన్నట్లు శశి థరూర్ వర్సెస్ కాంగ్రెస్ వయా బీజేపీ అనాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్లో ఉన్నాడో లేడో అనుమానం వచ్చే రీతిలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతూ బీజేపీ ప్రయోజనాలకు పనిచేస్తూ ఇలా నరేంద్ర మోడీకి ఉచిత గాన కచేరీ చేస్తున్న నాయకుడు శశి థరూర్. పార్టీలో ఉంటే పార్టీ నిబద్ధతతో ఉండాలి, లేదంటే పార్టీకి రాజీనామా చేసి శశి థరూర్ స్వేచ్ఛగా ఏమైనా మాట్లాడవచ్చు, ఏ పార్టీలో చేరవచ్చు, చేరకుండా కూడా మాట్లాడవచ్చు. కానీ తన పార్టీకి రాజీనామా చేయడు. ఎందుకంటే రాజీనామా చేస్తే ఎంపీ పదవి ఊడిపోతుంది కనుక పార్టీయే సస్పెండ్ చేస్తే బాగుండను బహుశా అనుకుంటున్నాడు కావచ్చు. ఎందుకంటే పార్టీ సస్పెండ్ చేస్తే యాంటీ డిఫెక్షన్లా వర్తించదు. లేదా అసలు పార్టీ వదలదలుచుకున్నాడా, ఇలాగే ఉండదలుచుకున్నాడా, కంటిన్యూ నడుస్తూ కూడా తెలియదు. ఇటీవల ఎన్డీటీవీ అడిగింది, మీరేమైనా పార్టీ మారే ఆలోచన ఉందా అంటే, నేను పార్లమెంటుకు రావటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది, అందుకే నేను ఏం చేయాలన్నా చాలా ఆలోచించాలి, అనేక కన్సిడరేషన్స్ను దృష్టిలో పెట్టుకోవాలన్నాడు. ఆయన బాధలు ఆయనకు ఉండొచ్చు. ఎందుకంటే కేరళలో రేపు కాంగ్రెస్ని వీడి బీజేపీలో చేరితే ఎంపీ అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫునే కనుకనే 4 సార్లు ఎంపీ అయ్యాడు. సో కేరళలో బీజేపీకి సొంతగా ఎంపీని గెలిపించుకోవడంత సులభం కాదు. సురేష్ గోపి లాంటి వాళ్ళు తన వ్యక్తిగత గ్లామర్ కూడా తోడైతే కొంత రావచ్చేమో. అందువల్ల శశి థరూర్ రావడం నేను అనలేదు, కానీ ఇట్స్ ఏ ఛాలెంజింగ్ టాస్క్. కాంగ్రెస్లో ఉంటే ఎంపీ కావడం సులభం. అయితే ఆయన కేరళలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలని కూడా కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు నిజంగానే బీజేపీలో చేరటానికి ఈ వ్యవహారం నడుపుతున్నాడా, లేదా కాంగ్రెస్ హైకమాండ్ మీద ఒత్తిడి తెచ్చి తన కోరిక నెరవేర్చుకోవడానికి చేస్తున్నాడో తెలియదు. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు తాజా ఎపిసోడ్ చూస్తే ఈ అనుమానాలన్నీ కలుగుతున్నాయి. ఇప్పటిదాకా శశి థరూర్ సరళి చూస్తే ఆయన బీజేపీలో రేపో మాపో చేరుతారనే భావన కలిగింది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఆపరేషన్ సింధూర్ సమయంలో నరేంద్ర మోడీకి చేసిన భజన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ లైన్ దాటి ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, ఇటీవల పార్లమెంటు సమావేశాలు పైన ప్రతిపక్షాలు నిరసన తెలుపుతుంటే దానిపై కూడా వ్యతిరేకంగా చేసిన మాటలు కావచ్చు, ఇలా అనేక అంశాల్లో స్పష్టంగా కాంగ్రెస్ గీత దాటి బీజేపీ గీతలోకి వెళ్ళాడు శశి థరూర్. అయితే ఇదంతా దేశం కోసం అంటున్నాడు. నేను దేశం విషయంలో నాకు పార్టీతో సంబంధం లేదు, దేశం అన్నప్పుడు మనమంతా ఐక్యం అంటూ దేశభక్తి నీడన శశి థరూర్ తన రాజకీయ వ్యవహారం నడుపుతున్నాడు. సో దేశభక్తి కోసం అందరూ ఏకం కావాలి నిజమే, కానీ సొంత పార్టీ గెలిపి 4 సార్లు ఎంపీ చేసిన పార్టీకి ఎంబరాస్మెంట్ క్రియేట్ చేస్తూ బీజేపీతో ప్రేమాయణం గడపడం అనేది అనెతికల్ కదా. కానీ ఇప్పుడు తాజాగా ఎందుకు ఈ అనుమానాలు వచ్చాయనడానికి ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఇప్పుడు చెప్తాను. తాజాగా ఆయనకు ఒక అవార్డును ప్రకటించారు. ఆ అవార్డు ఇచ్చింది హై రేంజ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, హెచ్ఆర్డిఎస్ అనే ఎన్జిఓ. నేనైతే వినలేదు, మరి నాకు తెలియకపోవచ్చు. ఈ ఎన్జిఓ ఇంటర్నేషనల్ హెచ్ఆర్డిఎస్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అవార్డు, అంతర్జాతీయ ప్రభావం కోసం ఇచ్చే అవార్డు. సో ఈ అవార్డు ఎందుకు ఎవరికి ఇస్తారు అంటే, నేషనల్ డెవలప్మెంట్, దేశాభివృద్ధి, సోషల్ రిఫార్మ్, సామాజిక సంస్కరణ, ఇలాంటి కార్యక్రమాలు చేసిన వారికి ఇస్తారు. సో మామూలు కాదు. అయితే ఇది ఫస్ట్ అవార్డు ఇప్పుడు శశి థరూర్కు ప్రకటించారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ ఆర్గనైజర్ శశి థరూర్ని అడగలేదు. శశి థరూర్ ఎట్లాగో మన లైన్లో ఉన్నారు కదా అని ప్రకటించినట్లున్నారు. అయితే ఇది ఈ ఎన్జిఓ పూర్వాపరాలు తెలియదు, కానీ ఆ అవార్డు ఇవ్వటానికి చీఫ్ గెస్ట్గా పిలిచింది రాజ్నాథ్ సింగ్ను. దాన్ని బట్టి ఆ అవార్డు ఎవరి ప్రేరణ, ఎవరి స్ఫూర్తితో ఉందో మనం ఊహించవచ్చు. కానీ శశి థరూర్కు కనీసం కాంటాక్ట్ కూడా చేసి మీరు అవార్డు తీసుకుంటారా లేదా అని అడిగి కూడా అనౌన్స్ చేయలేట. సాధారణంగా అవార్డులు ఇచ్చేవాళ్ళు ముందుగా
అవార్డు ఎవరికైతే ప్రకటిస్తారో వారిని కాంటాక్ట్ చేస్తారు, మీరు తీసుకుంటారా లేదా అని. తీసుకుంటామన్నాకనే జనరల్గా అనౌన్స్ చేస్తారు, అదొక పాలసీగా. ఎందుకంటే లేకుంటే ఆర్గనైజర్స్ ఎంబరాసింగ్లో పడతారు. కానీ వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఎందుకంటే మన వ్యతిరేక పార్టీలు ఉన్నా మనవాడే కదా అని. కానీ ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది కదా, నాకో తిక్క దానికో లెక్క అంటారు కదా. సో శశి థరూర్ తిక్క కూడా లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంటంటే ఆయన ఇప్పటికిప్పుడే బీజేపీలో చేరదలుచుకున్నాడు క్వశ్చన్. ఎందుకంటే ఈ అవార్డు ఎవరి పేరు మీద అంటే వీర్ సావర్కర్ అవార్డు. సో పేరును బట్టి ఇచ్చే వారిని బట్టి ఆర్గనైజర్స్ ఎవరో అర్థమైపోతుంది. పేరు వీర్ సావర్కర్ అవార్డు ఇచ్చేది రాజ్నాథ్ సింగ్. ఇక హై రేంజ్ డెవలప్మెంట్ సొసైటీ ఏ రేంజో తెలియదా, అందరికీ తెలిసేది సాఫ్రన్ రేంజ్ అని, కాషాయ రేంజ్ అని. అందువల్ల ఎలాగో మనవాడే కదా ఒప్పుకుంటాడని అనుకోని ఉంటారు. కానీ శశి థరూర్ తిరస్కరించాడు. ఎందుకు తిరస్కరించాడు శశి థరూర్? ఇది అర్థం కావాలంటే ఎన్డీటీవీకి శశి థరూర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు పార్టీ మారుతారా అని అడిగితే ఆయన చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. నేను గెలవడానికి చాలా కష్టపడ్డాను, చాలా ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కనుక ఆయన పార్టీ మారితే నా ముచ్చటగా 5వసారి ఎంపీ కూడా కాడు అన్న భయం అనుకుంటవచ్చు. అందువల్ల నేను కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉన్నాను, నేను దేశం కొరకు మాత్రమే, దేశాభివృద్ధి కొరకు మాత్రమే నేను ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో అలా మాట్లాడాను, మీకు పార్లమెంట్లో డిస్టర్బెన్స్ అలా మాట్లాడని చెప్పచ్చు. కానీ వీర్ సావర్కర్ అవార్డు తీసుకుంటే సాధ్యం కాదు. ఎందుకంటే వీర్ సావర్కర్ బీజేపీ సంఘ్ పరివార్ దృష్టిలో గొప్ప స్వాతంత్ర యోధుడు. కానీ కాంగ్రెస్ పార్టీ వీర్ సావర్కర్ ఫ్రీడమ్ ఫైట్ స్ట్రగుల్లో ఆయన రోల్ని తీవ్రంగా ప్రశ్నిస్తోంది. మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర జరిపినప్పుడు కూడా రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. ఆఖరికి తమ మిత్రపక్షమైన శివసేన ఉద్ధవ్ ఠాక్రే నుంచి వ్యతిరేకత వచ్చినా లెక్క చేయకుండా కాంగ్రెస్ అటాక్ చేసింది. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైన మతరాజ్యానికి పునాది వీర్ సావర్కర్. అందువల్ల బీజేపీ ఐడియాలజికల్ గురువుగా వీర్ సావర్కర్ చూస్తారు కనుక కాంగ్రెస్ వ్యతిరేకించింది. అందువల్ల ఇప్పుడు వీర్ సావర్కర్ పేరిట ఉన్న అవార్డు అంగీకరించడము అంటే ఒక రకంగా బీజేపీ ఐడియాలజీని అంగీకరించడమే. ఇంకా ఆ దశ రానట్లుంది. బీజేపీలో చేరదలుచుకుంటే వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ టు యాక్సెప్ట్ ఇట్. ఇంకా తాను కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీలో చేరితే తన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో లెక్కలేసుకోకపోవచ్చు, లేదా మోడీ నుంచి బీజేపీ నుంచి అష్యూరెన్స్ రాకపోవచ్చు. సో అందువల్ల ఈ మేబీ ఆయన ప్రియారిటీ ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలని కోరిక. ఇక అది రాదు అనుకున్నప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఇప్పటికైతే వీర్ సావర్కర్ అవార్డును తిరస్కరించాడు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రియల్ కాంగ్రెస్ వాది, అసలు సిసలు కాంగ్రెస్ వాది ఎవరు కూడా వీర్ సావర్కర్ అవార్డును తీసుకోరు అని. అసలు సిసలు కాంగ్రెస్ వాదే కాదు, సెక్యులర్ పీపుల్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వీర్ సావర్కర్ ఐడియాలజికల్లీ వెరీ క్లియర్. అందువల్ల ఏదో ఒక పార్టీకి అఫిలియేట్ ఉన్నవారు ఇలాంటి అవార్డు తీసుకోరు. ఏ పార్టీకి అఫిలియేట్ లేకపోతే ఓకే, దట్ ఇస్ ఎ ఫ్రీడమ్. కానీ అలా ఉండదు కదా. బహుశా శశి థరూర్ తాను కాంగ్రెస్ ఉద్ధరించడం కొరకు, దేశాన్ని ఉద్ధరించడం కొరకు ఇలా బిహేవ్ చేస్తున్నాను తప్ప తానేమి ఐడియాలజికల్ సోమర్సాల్ట్, సో నేనేమి సైద్ధాంతిక పల్టీలు కొట్టలేదు అని చెప్పదలుచుకున్నట్టున్నాడు. అందుకే వీర్ సావర్కర్ స్మారక అవార్డును తిరస్కరించాడు.